అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం. సంతోష్ కుమార్ గారు, కమలకొండ సంతోష్ కుమార్ గారు 4 సంవత్సరాల క్రితం విజయవాడలో మనం కలవడం జరిగింది. కలిసి ఎప్పుడో ఏదో ఒక రోజు ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ టీం మెంబర్స్ని సన్మానం చేసి సత్కరిస్తానని చెప్పడం జరిగింది. రోజుకి ఎంతమంది చెప్తూ ఉంటారు, కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకొని ఇంటికి వచ్చి ఒక రోజల్లా మన దగ్గర చేసి అభిమానం ఆప్యాయత నేను మర్చిపోలేని జీవితంలో. ఎంతమంది కలుస్తూ ఉంటారండి. ఒక సినిమా రంగానికి బాగా సుపరిచితుడు, చాలా సీరియల్లో కూడా నటించడం జరిగింది. అదేవిధంగా ఒక రాజకీయ రంగంలో కూడా నిష్ణాతులు, ఆ రాయలసీమ ప్రాంతంలో రాప్తాడు ఆ ఏరియాల్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి పర్సన్. ఈ విధంగా నేను ఈ వ్యవసాయ కుటుంబంలో పుట్టడం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నానమ్మ తాతయ్య వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు సంపాదించిన పొలంలోనే ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. నిలబెట్టాం. తాత వాళ్ళ తమ్ముడు వేటగిరి వెంకటేశ్వర ఉన్నారు. రమణయ్య గారు, మల్లికార్జున గారు, మల్లికార్జున గారి పుత్రుడు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చని చిన్న తాత 75 సంవత్సరాల వయసులో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. నాన్నగారు, చిన్నాన్న బాబాయ్ వేటగిరి పోలయ్య, నాన్న వేటగిరి మల్లికార్జున గారు. వీళ్ళ గురించి చిన్నప్పటి నుంచి భుజాల మీదకి వచ్చిన వాళ్ళే ఇప్పుడు కుడి భుజం ఎడ భుజం అయ్యారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉంటారు. అలా కాకుండా ఒకే ఇంట్లో 4 తరాల వారసులు, తాత, నాన్న, నేను, నా కుమారుడు, 4 తరాల వారసులు. ఈ విధంగా ఇటువంటి గొప్ప తల్లిదండ్రులు, అదేవిధంగా బాబాయ్, ఇటువంటి అత్త, మేనత్త, వేటగిరి వంశం మొత్తం అంతా వేటగిరి రమణయ్య గారు, వేటగిరి సుశీలమ్మ గారు, వేటగిరి వెంకటేశ్వర లాత, వేటగిరి మల్లికార్జున, వేటగిరి పోలయ్య, వేటగిరి ప్రసన్న. ఈ విధంగా ఇటువంటి అంత ప్రసన్నత కూడా నేను అంటే కన్న తల్లి తర్వాత అంతటి వ్యక్తి అత్త, మేనత్త. ఈ భాగస్వామి 5 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ రంగంలో మనకి అంటే బంధువులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, వయసు నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు, భార్య కానీ, అంటే అర్ధాంగి, ఇలా ఎంతోమంది సపోర్ట్ చేయడం వల్లే ఈ ముందుకు సాగింది. అన్నిటికన్నా ముందు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏ రంగంలో కూడా సక్సెస్ కాలే మనం. మెయిన్ ముఖ్యం ఫ్యామిలీ సపోర్టు, వాళ్ళ యొక్క అండదండలు, అదేవిధంగా దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, ఇవన్నీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చి 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ముందుకు సాగుతా ఉన్నాం ఈ రంగంలో. అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు అంటే కొత్త రైస్ రిలీజ్ చేసి ఈ మధ్య రైస్ కూడా పంపిస్తాం మీకు, మీరు కూడా తీసుకొని ఓకే టేస్ట్ చేసి దాని గురించి మీరు కూడా తెలియజేయాలి దాని గురించి. ఓకే, మీరు ఈరోజు రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఉండడం ఈరోజు వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా కుటుంబంలో ఒక స్వీట్ మెమరీస్గా జరిగింది. ఏంటంటే ఇంత ముందు రోజుల్లో ఎవరైనా వచ్చినప్పుడు బాగా సంతృప్తిగా ఉంది, పర్వాలేదు అనుకునేవాళ్ళం. ఈరోజు డైరెక్ట్గా సంతోషం అనే అభిమానాన్ని ఆయన పేరులోనే ఉంది, సంతోష్ కుమార్ అని ఆయన రావడం. ఆయన ఎందుకంటే నాకు ఆశ్చర్యం, ఆ టీవీలలో ఒక సీరియల్లో ఆయన మంచి యాక్టర్గా ఉంటూ, ఒక పక్క పొలిటికల్లో మంచి లీడర్గా ఉంటూ, ఆయన విషయాలు నాకు బాగా నచ్చినవి. ఏంటంటే కుటుంబం, ఈ విధంగా కుటుంబ ఇలుగులతో కూడినటువంటి ఆయన అభిమానించడం, ప్రకృతి వ్యవసాయాన్ని ఆయన అభిమానించడం, ఈ విధంగా మనకి మొక్కలు పెంచి సమాజాన్ని అద్భుతంగా తయారు చేయాలనే ఆ అభిలాష నాకు నెరవేరి భలే కోరిక నచ్చింది. కాబట్టి ఆయన వచ్చే రోజుల్లో ఒక మంచి అద్భుతమైన యాక్టర్గాను, ఈ పక్క లీడర్గాను వచ్చి ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత దూరం వచ్చి వాళ్ళ అభిమానాన్ని చూపించినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు జరుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు నాకు గురువరి. ఇంకోటి ఏంటంటే రైస్ మిల్లర్ గా దేవళ్ళ పరంధామరెడ్డి గారు, అంటే ఆయన స్వర్గస్థులు అయినారు. దేవళ్ళ పరంధామరెడ్డి గారు ఆయన అంటే రైస్ మిల్లర్ గా నాకు స్ఫూర్తి పదార్థం. శారీరక శ్రమ నుంచి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుంచి తప్పించుకోలేరని ఒక మాట చెప్పారు ఆయన. అంటే నేను తొలినాళ్ళు పోయినప్పుడు ఈ విధంగా బీటెక్ చదివింది నేనేంది మూటలు మోసేది అనుకుంటే అది తప్పది. 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నాం, 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలా? ఎన్ని అంటే మనకు వచ్చిన అవార్డులు కానీ రివార్డులు కానీ నాకు వచ్చినాయి కదా, నేను ఎప్పుడు నాకు వచ్చాయని భావించినాను. నేను చేసే పనికి వచ్చాయని నేను భావిస్తున్నాను. అంటే ఆ విధంగా చాలా సంతోషం అన్న. ఒక నిమిషం మాట్లాడతా. అయితే అన్నగారు ఇప్పుడు చెప్పినట్ల, ఎందుకంటే మొక్కల మధ్య వరి పంటల మధ్య బ్రతుకుతున్నారంటే అది వినడంలోనే ఎంతో వింపు సొంపుగా ఉంది. ఎందుకంటే వినసొంపు అని ఎందుకంటున్నానంటే మొక్కలు
మన ఇంటి దగ్గర కొన్ని 4 మొక్కలు ఉన్న ఎండాకాలంలో చల్లగా వస్తుంది, మన చుట్టూ మొక్కలున్న విపరీతమైన ఆహ్లాదకరమైన జీవితం మనం అనుభవిస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కలుషితాలు అయ్యి ఎన్నో రకాలుగా మన దిక్కుదోచని రోగాలతో కూడా ఎన్నో వేల మంది లక్షల మంది చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ మనకి హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ అయితేనేమి, అదేవిధంగా ఆయనకు వచ్చినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇట్లా పోయి డబ్బు కోసం అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇంటి దగ్గరే ఉండి వరి పండిస్తూ పంట పొలాలకు అదేవిధంగా రైతులకు ఆదర్శంగా ఉండాలని ఎక్కడో తెలంగాణలో అల్వాల్లో చింతల వెంకటరెడ్డి గారు స్థితిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరుకి అయితే, అదేవిధంగా నేను కోరుకున్నది ఏమంటే మా రాయలసీమ జిల్లాలకు 8 జిల్లాలు, ఇప్పుడు 4 జిల్లాలు అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట, ఇవన్నీ మదనపల్లి, మొత్తం చిత్తూరు, తిరుపతి, మొత్తం అన్ని జిల్లాలకు కూడా మీ నెల్లూరు జిల్లాలో నేర్చుకున్నటువంటి మేము సభలు పెడతాం భవిష్యత్తులో ప్రకృతి సంబంధం. అదేవిధంగా మొక్కలు కూడా మేము పెంచాలి. ఎందుకంటే మొక్కలే మనకి సూర్యరశ్మి, ఎండ, వర్షం అన్నీ వచ్చి మనకి ఈ పంట పొలాలు కూడా పండుతున్నాయంటే వర్షం చాలా ప్రధాన కారణం. మీకు పెన్నా నది దగ్గర ఉంది. మా రాయలసీమలో ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి ఇది ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కాలువల ద్వారా ఎంతో మంది మాటలు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాటలు ఆయన పాటిస్తూ మాట నిలబెట్టుకుంటూ ఆయన మన పిల్లలే మన వాళ్ళే కాదు అందరూ బాగుండాలి ఒక దృఢ సంకల్పంతో, అన్ని మతాలు అన్ని కులాలు బాగుండాలనే సంకల్పంతో కాలువలు అందరినీవా అట్లా ఎన్నో కాలువ, అదే పోలవరం కూడా చేయాలని గట్టి కంకణం కట్టుకున్నారు. ఆ పక్కన ఒక పక్కన అమరావతి కడుతున్నారు, ఒక పక్కన పోలవరం కడుతున్నారు, ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు ఆయన ఎన్నో లక్షల మొక్కలు నాటాడు. ఎప్పుడు జన్మభూమి మా కార్యక్రమం అప్పట్లో ఆ జన్మభూమి నాటిన చెట్లు గాలి కూడా మేము పీల్చుకొని బతికాం. పాదయాత్రలు రోడ్డుకి ఇరువైపుల అశోకుడు చెట్లు నాటించిన అన్నట్ల ఆయన చేశాడు. కాబట్టి మొక్కలు నాటండి. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో బ్రదర్ హర్షిత్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మా రాయలసీమ కూడా తీసుకెళ్లి సన్మానించి రాయలసీమ కూడా ఆయన పద్ధతులు పాటించి ఆయన ద్వారా కొన్ని లక్షల మంది రైతులను యువ చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన సహకారం మాకు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేస్తాం. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి ఎవరైతే గుర్తించి రైతు కుటుంబాన్ని ప్రోత్సహించడానికి వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. ఈ విధంగా నా ఫ్యామిలీ సరే రైతు కుటుంబం, ఒక గొప్ప రైతు కుటుంబంలో పుట్టి ఈ విధంగా ముందుకు సాగుతూ ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇన్నింటిలో విజయం సాధించాలి. అన్నిటికన్నా ముందు ఒక పవిత్రమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టడం నా పూర్వ జన్మ స్ఫూర్తిగా భావిస్తున్నాను. జన్మ నుంచి నా కన్న తల్లిదండ్రులు ఈ విధంగా చూశారు. ఆ విధంగా మేనత్త ప్రసన్నత్త చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెంచి పెద్దలు చేసి చేయడం జరిగింది. అదేవిధంగా బాబాయ్ చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు నా కుడి భుజం ఎడ భుజం అయ్యారు. ఇదంతా ఇక ధర్మపత్ని ఈ విధంగా ఉద్యోగం అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను వదిలేసి ఈ విధంగా 10 మందికి మంచి ఆహారం అందించాలని నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరుగుతూ ఉంది. నా జీవిత భాగస్వామిగా నీ అభిప్రాయం తెలియచేయండి అని అడిగినప్పుడు 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నావు, 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నావు, ఇంతకంటే నువ్వు చేయాల్సిన ఇంకా ఏం లేదు, నువ్వు ప్రొసీడ్ అని ముందు అంటే ఇవన్నీ రాకముందు నేను చెప్పేది అంటే 2021లో జరిగిన విశేషాలన్నీ మీకు పంచుకోవడం సంతోషకరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ యొక్క సపోర్టు, ఇప్పుడు అత్త సపోర్టు, నాన్న సపోర్టు, బాబాయ్ సపోర్టు, ఈ విధంగా భార్య సపోర్టు, ఇలా అందరి సపోర్టు వల్ల అది సక్సెస్ అనేది రావడం జరిగింది. అది అంతకన్నా ముందుగా సివిఆర్ మాత్రం ఫార్మింగ్ మెయిన్ మేము చేసే ప్రతి పని భాగంలో చింతల వెంకటరెడ్డి గారు సివిఆర్ సార్ అల్వాల్లో ఉంటారు. ఆ సార్కి అంటే ఉత్తమ ప్రకృతి రత్న అవార్డు రావడం కారణం చింతల వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఉత్తమ రైతు అవార్డు అంటే నూతన వరి వంగడాలు 5 సంవత్సరాలు చేస్తుంటే దాదాపు 7-8 వరి వంగడాలు వేయడం జరిగింది. మన క్షేత్రంలో 7-8 వరి వంగడాలు వేయడం జరిగింది. అంటే కొత్త రకాలు ఆ విధంగా అంటే ఉత్తమ రైతు అవార్డు రావడం జరిగింది. ఇవన్నీ ఇలా వృధాగా పోకూడదని నేను ఆ పుస్తకం రాయడం జరిగింది. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు ఈ పుస్తకం అంటే ఒక పుస్తక రచయితగా ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకు రావడం జరిగింది. రెండో పుస్తకం రాద్దాం అనుకునే మొదలు పెట్టాను. పెన్ను పేపర్ తీసిన తర్వాత మొత్తం ఈ పుస్తకంలో ఉంది. ఇంకా రెండో పుస్తకం రాయాల్సిన అవసరం లేదు, రాయి బుద్ధి కాలేదు, నాకు రాసినా కూడా అది వేస్ట్. అది ఒక ఉపయోగపడే విధంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడే. అందువల్ల సంతోషం. ఈ మొదటి పుస్తకమే ఇది ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చాము. హర్షిత్ విహార్ అని మా మిత్రులు 4 సంవత్సరాల కిందట విజయవాడ ఒక మీటింగ్లో పరిచయం. అదృష్టం కొద్ది కలవాలని చెప్పి ఈరోజు కలుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనకి తెలుసు వ్యవసాయము మరుగున పడుతున్న సందర్భంలో అందరూ సాఫ్ట్వేర్లు అని అట్లా వెళ్తుంటే ఈరోజు బ్రదరు వ్యవసాయానికి ఒక ఊతమిస్తూ వ్యవసాయానికి అండగా అదేవిధంగా మొక్కలు నాటుతూ, ఎందుకంటే పర్యావరణ ప్రకృతిని ప్రేమిస్తూ
పర్యావరణం కోసం అనునిత్యం కష్టపడుతూ హర్షిత్ విహార్ గారిని కలవడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో అందరూ తెలుసుకోవాలి, మొక్కలు నాటి పొద్దు ఎండాకాలం అయిపోయింది కానీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో కూడా మన ఇండ్లు అన్నీ కొట్టుపోకుండా ఉండాలంటే మొక్కలు ఉండాలి. ప్రతి చోట మొక్కలు నాటాలి. మొక్కలే ప్రపంచం, మొక్కలే దేవుడు. ఊపిరి, గాలి, ఆక్సిజన్ ప్రతి ఒక్కటి ఇచ్చి, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కల మీద దృష్టి పెట్టాలి, ప్రకృతి పైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా మనం పండించుకొని తినే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ కెమికల్స్ ఎన్నో వాడికి తెలుసు, క్యాన్సర్లు అంట, ఎన్నో రకాల రోగాలు, విపరీతమైనటువంటి రోగాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ హర్షిత్ విహార్ గారు వాళ్ళు కంపెనీలు, జాబులు అని చదువుకున్నప్పటికీ ఆయన మా ఊర్లోనే ఉండి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుతా. ఆయన ఒక దృఢ సంకల్పం నన్ను ఇంత దూరం రప్పించింది. అలాగే విజయవాడలో కలిసిన 4 సంవత్సరాల కింద కలిసిన హర్షిత్ విహార్ గారిని ఈరోజు తన ఊర్లో కలవడం చాలా సంతోషదాయకం. దయచేసి అందరూ మొక్కలు నాటండి. చూస్తున్నారు పచ్చదనం. ఇక్కడ ఒక మొక్క సూర్యరశ్మి, ఒక మొక్క పండాలంటే సూర్యరశ్మి, భూమి, నీరు, ఆకాశం అన్నీ పనిచేయాలి. కాబట్టి దయచేసి మొక్కల పైన మీరు దృష్టి పెట్టి, అదేవిధంగా వ్యవసాయం పైన దృష్టి పెట్టి ప్రకృతి ఆర్గానిక్గా అది ఆ పద్ధతులు కూడా 2 నిమిషాలు బ్రదర్ చెప్తాడు. ఆ బ్రదర్కి ఈరోజు సన్మానం చేయడం నిజంగా నా అదృష్టంగా, నా యొక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంతోమంది మొక్కలు నాటి లీడర్లు కానీ సినిమా హీరోలు కానీ మొక్కలు ఎందుకు నాటమంటారంటే మొక్కలే ప్రపంచం, మొక్కలే జీవితం. మొక్కలను పూజించండి. మన మనవళ్ళు బాగుండాలి, మన కొడుకులు బాగుండాలని స్వార్థం అనేది పక్కన పెట్టి మనం ఆటోమేటిక్గా మొక్కలు పెంచి 10 మందికి సహాయం చేస్తే మన పిల్లలు బాగుంటారు, మనోళ్ళు బాగుంటారు. ఈరోజు మనం బాగున్నాం, రేపు భవిష్యత్తు అనేది మనం చేసిన పుణ్యాలు ఖచ్చితంగా తగులుతాయని, కర్మ ఫలితం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఏ రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా, సినీ రంగంలో అయినా, వ్యవసాయ రంగంలో అయినా, పారిశ్రామిక రంగంలో అయినా, ఏ రంగంలో అయినా సరే మీ స్వార్థం నీడి అందరూ బాగుండాలి. మన కొడుకే బాగుండాలి, మన మనవడే బాగుండాలంటే మీరు ఈ రోజు బాగుండొచ్చు, భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి చెట్ల పైన దృష్టి పెట్టండి, అందరూ బాగుండాలని కోరుకోండి. అప్పుడు ఏ రోగాలు రావు. అదేవిధంగా ఎంతోమంది ప్రతిసారి మళ్ళీ వాళ్ళు ఎదుగుతున్నారు జీవితంలో అంటే వాళ్ళు చేసిన పుణ్యాలు, వాళ్ళు పెంచిన మొక్కలే ఈరోజు మనం గాలి పీల్చుకుంటున్నాం. అలాంటి నాయకుల్ని మనం భవిష్యత్తులో చూసుకోవాలి. థ్యాంక్ యూ తెలుపుతూ, అదేవిధంగా హర్షిత్ విహార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా దాన్ని కోరుతున్నాను. వ్యవసాయం గురించి 4 సంవత్సరాల క్రితం విజయవాడ కలిశారు, వస్తామని చెప్పారు. ప్రతిరోజు చెప్తా ఉంటారు, కొంతమంది వస్తాం సార్, కొంతమంది రావచ్చు కానీ ఖచ్చితంగా రావడం జరిగింది. సంతోష్ వర్గంలో కూడా సంతోష్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వల్లో ఉంటారు. ఆయన మెథడ్ మనం ఫార్మింగ్లో మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇటువంటి రసాయనాలు యూజ్ చేయకుండా, కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏమీ లేకుండా కేవలం మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణం, అదేవిధంగా కుంకుడుకాయల రసం, నూకలు, బ్రోకన్ రైస్, వీటితో మనం పంట పండించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పురుగులు, చీడపీడలు ఎక్కువ ఎఫెక్ట్ కొడుతూ ఉంటాయి. ఏ పంట వేసినా కూడా అవి చనిపోవాలంటే లోపల మట్టి, పై మట్టి 25 kgs సబ్ సాయిల్, 25 kgs టాప్ సాయిల్ తీసుకొని వాటిని డ్రమ్ములో వేసి డైరెక్ట్ పొలాల మీద స్ప్రే చేసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలా. నూకలు 1 ఎకరాకి 100 kgs చల్లుకోవాలా. అంటే ఎప్పుడంటే నార్మల్ చల్లుకోవచ్చు మనం. ఇది ప్రాసెస్. ఇది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. అంటే ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనకి చాలా వరకు మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇందాక సార్ చెప్పినట్టుగా రాబోయే తరాల వారికి మనకు ఆస్తులు, అంతస్తులు కాదు ఇవ్వాల్సింది. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి భూమి. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే. మట్టే శాశ్వతం. మనుషులు కొన్నాళ్ళు ఉంటాం. నిజానికి మనం ఈ పొలాలు చేస్తున్నాం కదా, కొన్నాళ్ళకి మన పోయిన తర్వాత మన తదాంతరం వచ్చేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి ఆహారం, మంచి భూమి ఇవ్వాలా. ఏ మెయిన్ ఆస్తులు, అంతస్తుల కన్నా ఇవి ఇవ్వడం ద్వారా వాళ్ళకి మనం ఒక ఫ్యూచర్ అనేది కలగజేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తున్న నన్ను సత్కారం చేసినటువంటి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, మీకు ఇంకో విషయం తెలియజేయాలంటే నా టీం మెంబర్స్, నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఈ రోజు నా కుడి భుజం, ఎడ భుజం అయ్యారు. నేను అమ్మమ్మ కుడి భుజం, కోట్లూరు చిన్న హరీష్, ఇక్కడ కొత్తగా వచ్చే టీం మెంబరు. ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ విధంగా టీం మెంబర్ సహాయాలతో, అదేవిధంగా చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డుబిల్, అదేవిధంగా పొంతగాని గంగాధర్ డ్రైవర్, కొమ్మగిరి దుర్గారావు అన్న, జనార్దన్ అన్న, వీళ్ళంతా టీం మెంబర్స్. వీళ్ళు ఎవరో కాదు, నేను చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాళ్ళని. వీళ్ళనే నేను నా టీం మెంబర్స్, ఏదో నా బంధువులను, నా స్నేహితులను నేను పెట్టుకోవాలి టీం మెంబర్స్. వీళ్ళ చేసే గట్స్, వీళ్ళల్లో ప్రతి ఒక్క హర్షత్ విహార్ ఒకటి కాదు, టీం మెంబర్స్ అందరూ కూడా హర్షత్ విహార్లే. ఆ విధంగా నాకు ప్రకృతి రత్న అవార్డు రావడానికి కారణం కానీ, ఒక ఉత్తమ రైతు అవార్డు కానీ, ఒక రైస్ మిల్లర్ కానీ, ఒక పుస్తక రచయిత కానీ, ఈ యువ రైతుగా నూతన వరి వంగడాలు వేసినప్పుడు దాంట్లో సక్సెస్ సాధించడానికి కారణం కూడా ఇటువంటి టీం మెంబర్స్ పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇవన్నీ నా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను రాసిన పుస్తకం కానీ. అదేవిధంగా హర్షిత్ విహార్ గారిని ఎంతో మంది యువత ఆదర్శంగా తీసుకొని అమ్మానాలు సంపాదించిన పొలం దగ్గర కానీ, తాత అవ్వలు సంపాదించిన పొలం దగ్గర కానీ
మీరు కూడా ప్రకృతి వడివడుకులు నేర్చుకుంటూ చల్లని గాలి పీల్చుకుంటూ ఇలా వ్యవసాయం మీద కూడా అప్పుడప్పుడు మీకు టైం లేకుండా నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మీరు ఒక టీంని ఏర్పరచుకొని మీరు దృష్టి పెట్టి వ్యవసాయాన్ని అందించి మంచి ఆహారాన్ని దేశానికి మన ప్రపంచానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. వ్యవసాయం అంటే చిన్న చూపులైన రోజుల్లో మన కమలకొండ సంతోష్ కుమార్ గారు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసే హర్షాన్ని గుర్తించి డైరెక్ట్గా పొలంలోకి వచ్చి ఆయన సన్మానించడం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మంచి హృదయం, మంచి పవిత్రమైన మనసు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు. ఈ రోజుల్లో ఎంత కలుషితం అయిపోతున్న రోజులు, అందువల్ల ప్రకృతి సిద్ధంగా చేసి ప్రజల ఆహారం కాపాడడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగా అడుగులేస్తున్నాడు హర్ష. ఇంకో విషయం ఏంటంటే మన కమలకొండ సంతోష్ కుమార్ గారిలో మంచి ప్రతిభ, ప్రజల్ని శ్రేయస్సు కోరే తత్వం అన్నీ ఉన్నాయి. ఆయన అంత ముందు రోజుల్లో కూడా కొన్ని సీరియల్గా చేయడం జరిగిందంట. ఆయన మంచి బెస్ట్ యాక్టర్గా, మంచి లీడర్గా, మంచి ఇదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యథార్థంగా ఏదైనా వాయిస్ వినిపించి ప్రజల సమస్యలు తీర్చాలంటే ఆ డేర్నెస్ ఉండాలి. అది ఉన్న వ్యక్తులే ప్రజలకు ఉపయోగపడతారు. ఆ విధంగా ఫ్యూచర్లో వచ్చే రోజుల్లో ఆయన మనోసంకల్పాలన్నీ విజయవంతంగా నెరవేరి బాగుండాలని నేను ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు.